రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అంతరిక్షంలో ఉన్న ఇతర గ్రహాలపై కూడా ఏమున్నదని చెప్పేసి ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఈ కాలంలో కనీస సౌకర్యాలు లేనటువంటి గ్రామం ఉందంటే మీరు నమ్ముతారా? అలాంటి గ్రామమే ఈరోజు విజయనగరం జిల్లా శృంగవరపుకోటకి సమీప దూరంలో ఉన్నటువంటి వేపాడ మండలం కరగవలస పంచాయతీ మారికా విలేజ్. ఈ దుస్థితి అయితే కనిపిస్తుంది. సుమారుగా దశాబ్దాల కాలం గడుస్తున్నా నేటికి కూడా ఎటువంటి అభివృద్ధి నోచినటువంటి ఒక గిరిజన గ్రామంగా మిగిలిపోతుందంటే మీరు నమ్ముతారా? ఎస్, అవును. ఈరోజు మనం చూడొచ్చు. ఈరోజు అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రామానికైతే మాత్రం ఒక దశాబ్ద కాలంగా రోడ్డు వేసినప్పటికైనా సరే అసలు ఆ రోడ్డు అనేది ఎటువంటి నాణ్యత లోపించిందో తెలియదు, కానీ అసలు ఆ రోడ్డే లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 10 కిలోమీటర్ల వరకు కూడా ఆ గ్రామం నుంచి అయితే మాత్రం ఈరోజు ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలైతే ఈ రోడ్డే శరణం చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కనీస మౌలిక సదుపాయాలు అయితే మాత్రం గ్రామం నోచుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమారుగా 10 కిలోమీటర్ల పాటు నడుచుకుని వెళ్ళడం అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కష్టతరమే. ప్రధానంగా చూసుకుంటే ఈ కొండ ప్రాంతం నుంచి అయితే మాత్రం మళ్ళీ కొండ నుంచి కిందకి రావాలంటే మాత్రం తప్పకుండా అయితే ఊయిల్లో పెట్టయితే డోలీ మూతలైతే మోసుకుని ఏ వ్యక్తికి అయితే అనారోగ్య పాలయ్యారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి బాలింత కావచ్చు, లేదా డెలివరీకి గర్భిణీ స్త్రీ కావచ్చు, ఎవరైనా సరే ఆ డోలీ మూత నుంచి ఖచ్చితంగా మోసుకుని తీసుకుని వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ రోడ్డు ఏ విధంగా ఉంది, మనమే వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ అయితే తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. వీక్లీ మార్కెట్కి అయితే ఈ మారిక గ్రామస్తులైతే మాత్రం ఇదే రోడ్డు సుమారుగా 10 కిలోమీటర్ల పాటు కాలినడకనైతే నడుచుకుని వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మనతో పాటు ఆ మారిక నుంచి అయితే మాత్రం వెళ్ళి మళ్ళీ రిటర్న్లో సంత నుంచి అయితే మాత్రం వాళ్ళ నిత్యావసర సరుకులను తీసుకుని వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వాళ్ళు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాకు రోడ్డు లేక ఇబ్బంది అయిపోతున్నాం బాబు. మాదే ఇదే రోజుకి నడవడంకి ఇదే దారి. మాకి ఈ రోడ్డు బాగా చేసి ఇవ్వండి. మాకే రోజు నడవడంకే కష్టాలకి బాధలకి ఈ బాంది నడవడంకి అయిపోతున్నాము. ఎవరు వచ్చినా పట్టించుకోవారు. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు మీరు వేపడ నుంచి వస్తున్నాం బాబు. వేపాడ మీరు ఎక్కడికి వెళ్ళారు? వేపడ వెళ్తున్నాము, సంతకి వెళ్తున్నాము. దూరం ఉంటుంది బాబు. మాకు వెళ్ళడంకే దూరం, రావడంకే దూరం. ఇది పెద్ద కొండ. మాకు నడవడంకే సాలపోతున్నాము. ఇది కాలు నొప్పి వస్తే, ఏటి బాధలు వస్తే ఈ బాంది మాకు నడవడంకి కిందికే రావాలి బాబు. మాకు ఏటి లేదు కొండ మీద. ఏటి కొనడంకి ఇక్కడే వస్తే, కిందికే వస్తే. మీరు చెప్పండి. ఉయ్యలు కట్టుకొని డెలివరీ వాళ్ళకైతే దిగబెడతారు. అలాగా డెలివరీ ఊరికైతే కష్టం. అలాగా మోసి తీసుకెళ్తారు. చెప్పండి, మీరు రోజు ఈ తోవ నుండే వస్తుంటారా? ఏంటి మీ యొక్క స్థితిగతులు ఏంటి? ఈ ఒక్క రోడ్డే మీకుందా? మాది కొత్త మారిక. నేను ఎస్కోట్లో చదువుకున్నాను. ఇంటర్ అయింది. మేము రోజు ఇలాగే రావడం జరుగుతుంది. మాకు అధికారులు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, అందరికి వస్తున్నారు, కానీ రోడ్డు అవ్వట్లేదు. ప్రతి సమస్యలు మాకు ఏడు కూడా తీరట్లేదు. డెలివరీ అవ్వడాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉయ్యాలను కట్టుకొని తీసుకొస్తున్నారు. అటువంటి సమస్యలు మాకు చాలా ఉన్నాయి. ఎవరైనా వస్తారు కానీ రోడ్డు ప్రాబ్లమ్స్ చూడట్లేదు. సంవత్సరాలు అవుతున్నాయి కానీ గడిచిపోతున్నాయి, కానీ ఏటి సమస్యలు అవ్వట్లేదు సార్. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇప్పుడు కొత్త మార్క్ నుంచి వేపడలేసి, వేపడ నుంచి అలాగ తిరుగుకొని నడుచుకొని ఇక్కడ వెళ్తున్నాం. కరకాల్సి నుంచి మాకు చాలా కష్టమైపోతుంది. స్కూల్కి కాలేజ్ నుంచి ఎక్కడి నుంచి రావాలనుకున్నా నడుచుకొని వెళ్ళడం, నడుచుకొని రావడం, ఇదే సమస్యలు అయిపోతున్నా. మాకు సమస్యలు తీరట్లేదు. ఈ సమస్యలు మాకు ఎవరు తీరుస్తారు? నాయకులు, అధికారులు తీరుస్తారు, కానీ ఎవరు తీర్చట్లేదు సార్. మాకు ప్రతి ఒక్కరు వస్తున్నారు కానీ చూస్తున్నారు, రోడ్ చేస్తామంటున్నారు, ఊరు దాకా వస్తున్నారు, కానీ ఎవరు కూడా ఇటువంటి సమస్యలు మాకు కష్టాలు బాధలని ఎవరు అర్థం చేసుకోవట్లేదు సార్. ప్రతిరోజు నడుచుకుని రావాలి, వెళ్ళాలంటే 10 కిଲୋମିଟର ఉంటుంది. చాలా కష్టం అయిపోతుంది. ରଜନୀ ଏ ମାରିକି ଗ୍ରାମରେ ବହୁତଠାରୁ ବେଶୀ କଷ୍ଟରେ ଅଛନ୍ତି। ଯିବାର ଆସିବାର ହାଟରେ ବାଟରେ ଯିବା ବେଳେ ମଧ୍ୟ ଚାଲି ଚାଲିକି ଯାଉଛନ୍ତି ଓ ସେଠି ଯାଇକି ସାମାନ ପତ୍ର ସବୁ କିଣି ଆଣୁଛନ୍ତି ଗାଡ଼ିରେ। ଏଠି ପର୍ଯ୍ୟନ୍ତ ଆସିକି ଉପରେ ଚଢ଼ିକି ଯାଉଛନ୍ତି। ବହୁତ ସେମିତି କଷ୍ଟରେ ଆମେମାନେ ଅଛୁ। କିଏ ବି ତମେମାନେ ନେଇକି
ସାର୍ ମାନେ ହୁଅନ୍ତୁ କି କିଏ ବି ଏଠି ଖାତିର କରୁନାହାନ୍ତି। ବହୁତ କଷ୍ଟରେ ଚାଲୁଅଛୁ। ଆଉ ଡେଲିଭରି କ'ଣ ହେଲେ ମଧ୍ୟ ପ୍ରେଗନେଣ୍ଟ ହେବାଟାମାନଙ୍କୁ ବୋହିକି ନେଉଛନ୍ତି ମେଡ଼ିକାଲରେ। ଆଉ ଆସିବା ବେଳେ ଏଠି ଓହ୍ଲେଇକି ଗଲେ ନାହିଁ କି ପିଲା ଛୁଆମାନଙ୍କୁ ଧରିକି ଉପରେ ଗାଡ଼ିରେ ଚଢ଼ିବା ପାଇଁ ବହୁତ କଷ୍ଟ ହେଉଛି। ଆଉ ଦୟାକରି ସମସ୍ତେ ମଧ୍ୟ ଏ ରାସ୍ତା ପାଇଁ ତମେ ଯୋଗ କରିବ ବୋଲି ମୁଁ ଆଶା କରୁଅଛି। ବହୁତ କଷ୍ଟରେ ଚାଲୁଅଛୁ। ଆଉ ହାଟରେ ବାଟରେ ଯିବା ବେଳେ ଚାଲିକି ଯାଉଛୁ। ଆଉ ଆସିବା ବେଳେ ମଧ୍ୟ ଚାଲି କାକା ఆసుచు। హాస్పిటల్కి వెళ్ళి ఉండే మా బాబుకి జ్వరం, మాకు రోడ్డు కావాలని కోరుకుంటున్నాం. ఈ బాంధ అయిపోతున్నాం, రోజుకి నడవడం ఈ బాంధ అయిపోతున్నాం. ఎలాగైనా మాకు రోడ్డు కావాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? వేపాడ హాస్పిటల్కా? ఏ హాస్పిటల్కి వెళ్ళారు? గవర్నమెంట్. ఇప్పుడు మేము వెళ్ళుకోట వెళ్ళిన ఆధార్ కార్డులు కానీ పని అవ్వలేదు. అలాగే పని అవ్వకుండా ఎక్కడం దిగడం అయిపోతుంది. చాలా ఇబ్బంది అయిపోతున్నాం. ఇదిగో మాకు రోజుకల్లా తిరగడం అయిపోతుంది. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. రోడ్డు కావాలి. ఈ రోడ్డు లేక చాలా కష్టాలు పడిపోతున్నాం. ఈ రోడ్డు ఉంటేనే రోడ్డు రావాలని కోరుకుంటున్నాం కానీ రోడ్డు రావట్లేదు. నా పేరు గెమ్మల బాబురావు అండి. నేను మారికలో నివసిస్తూ ఉంటాను. నేను కొంతకాలం వరకు ఊర్లోని కొన్ని సమస్యల గురించి కొన్ని చూశాను. అంటే మా ఊరు కాబట్టి అన్ని చూస్తుంటాను. అక్కడ కుటుంబాలకి నిత్యం ఏదో ఒక అవసరం వస్తూ ఉంటుంది. అది నిత్యం ఏ అవసరం వచ్చినా సరే రోడ్డు మార్గం లేకున్నందున చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కావున ఎంతమంది అధికారులు వచ్చినా మారుతుంటారు తప్ప ఇక్కడ పట్టింపు స్పందన అనేది లేదు మా రోడ్డు కోసం అనేది. మొన్నటి వరకు వైసీపీ ఉండేది. ఆ వైసీపీ పట్టింపు చేసుకోలేదు. ఈరోజు టీడీపీ స్టార్ట్ అయింది. టీడీపీ పట్టింపు చేసుకుంటుందో లేదో కూడా మాకు తెలియదు. పట్టింపు చేసుకోవాలి. అధికారులు అనేది పట్టింపు చేసుకుంటే కానీ ఒక మార్గం అనేది కల్పిస్తేనే కానీ ఈ జనాలకి ఇబ్బందులు అనేవి కొద్దిగా తప్పుతాయని నేను కోరుకుంటున్నాను. కానీ ఈ జనాల కోసం అనేది కంపల్సరిగా ఈ అధికారులు పట్టింపు చేసుకోవాలనే దాని మీద నేను ఇకపైన ఈ రోజు నుండైనా మా కష్టాల గురించి మీరు స్పందిస్తారని కోరుకుంటున్నానండి. నా పేరు అర్జున్ సార్. మేము ఇదే రోజు డైలీ తిరుగుతాం సార్. అసలు రోడ్డు లేక కాలు నొప్పులు ఒళ్ళు నొప్పులు బాగా పడేస్తాయి. ఇక్కడి నుంచి వెళ్ళడానికి అయితే మహా అయితే 9 కిలోమీటర్లు అనుకుంటాను. ఇక్కడి నుంచి పైన రోడ్డు అనేది అస్సలు లేదు. మొన్నటి వరకు వైసీపీ ఉండింది, అది పట్టించుకోలేదు రోడ్డు వరకు. అయితే ఇప్పుడు టీడీపీ వచ్చింది, అది చేస్తుంది లేదనేది తెలియదు ఇంతవరకు. ఖచ్చితంగా చేయాలనేసి మేమైతే కోరుకుంటున్నాం. ఎవరికి బాగాలేకపోయినా నేను ఇక్కడ దగ్గర ఉండి నేను మోయిస్తాను సార్. ఈ డెలివరీ కేసులైనా ఇక్కడి నుంచి మోసుకొని రావాలి. ఎవరికి బాగాలేకపోతే ఉయ్యలు కట్టుకొని రావాలి. గిరిశిఖరాల్లో ఉన్న గిరిపుత్రుల అవస్థలు ఎవరికి ఎరుక అనే విధంగా అయితే మాత్రం ఈరోజు వాళ్ళ పరిస్థితులు అయితే చాలా దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వీళ్ళ యొక్క సమస్య రోడ్డు. కనీసం వసతులు లేనటువంటి ఈ రోడ్డులో గత ఎన్నో దశాబ్దాలుగా అయితే మాత్రం వీళ్ళు తీరని కష్టాలు అయితే మాత్రం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మనం ఆ రోడ్డు పరిస్థితి మనం చూడవచ్చు. ఆ రోడ్డు అయితే మాత్రం చాలా దౌర్భాగ్య పరిస్థితి మాత్రం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికే ఈ రోడ్డు అయితే మాత్రం గ్రామ సడక్ యోజన కింద అయితే గత 4 ఏళ్ల క్రిందటే శాంక్షన్ అయినప్పటికైనా సరే ఇంతవరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు కూడా ఎటువంటి పని కూడా అసలు నోచుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూడవచ్చు. అయితే ఈ మన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ గ్రామమే మారిక. ఈ గ్రామంలో సుమారుగా 300 జనాభా వరకు ఉంటారు. కనీసం వీళ్ళ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి అయితే మాత్రం మనం ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు వర్షం వచ్చినాడైనా ఇలాగే సత్తున్నాం. కొండలంట చూడు, ఆడమని చూడు, గోయిలుగా ఆకులు వేసుకొని మూసుకొని వస్తున్నాం. చూడండి అమ్మ సరిగా మా కష్టాలు ఎప్పుడు తీరుతాయి? మా సచ్చినాటికాయ రోడ్డు వాళ్ళు వేసి చెప్పండి. మరి ఇదిగో చూడు, ఎంత వర్షం గాలి వర్షంతో పట్టుకొని ఇలా గొడుగులు మూతికి ఆకులు కప్పుకొని వస్తున్నాం. వాళ్ళకేమి బుత్తికి మా కనికర నేదా ఎంత మా కొండ మీద అలాగా ఒక అమ్మ పురటాలు అయినాడన్నా మోసుకెళ్తున్నాము, ఒక బాలంతుల కన్నా మోసుకెళ్తున్నాము. వాళ్ళకేం బుద్ధి బుర్ర ఉన్నది నేదా? మాకెందుకు రోడ్డు ఇచ్చి కొండలంట ఏడ్చుకొని రాడ వర్షాలతోటి ఆడమనిషి చూడండి. ఆ కొండలంటే ఆడమనిషి ఇదిగో కొమ్మలు మూసుకొని వస్తున్నాం. బాగా తీయండి ఇడియా. నా పేరు శివ. మేము మార్కి గ్రామానికి చెందిన వాళ్ళము. మా ఊర్లో రోడ్డు సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా ఊర్లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఏవి కూడా సౌకర్యాలు జరగకపోవడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ప్రభుత్వం నుంచి, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మా ఊర్లో ఎంతోమంది చదువుకుంటున్నాం, మేము చదువుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నట్టు అవకాశాలు ఉన్నాయి. రోడ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల మేము స్కూల్కి వెళ్ళడం, కాలేజీలకు వెళ్ళడం కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నాం. 9 కిలోమీటర్ల వరకు కొండల నుంచి నడవడం, వాటి నుంచి మళ్ళీ రావడం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటివరకు మా ఊర్లో స్కూల్ శాంక్షన్ అయింది. ఎటువంటి సౌకర్యాలు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నాం. ఏమైనా ప్రభుత్వాలు వచ్చినా మాకు ఎటువంటి న్యాయం చేయకపోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు గురవుతూ ఉంటున్నాం. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు రోడ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు సిందేరి వాసు, మార్కి గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని. అలాగే మాకు అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు అంటే ఇప్పుడు చిన్నపిల్లలు చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకైతే రోడ్డు సౌకర్యం లేనందున ఇప్పుడు మాస్టర్ గారు వారానికి 4 రోజులు వస్తారు, చాలా ఇబ్బంది పడిస్తే వస్తున్నారు. అంటే బండి కూడా ఎక్కడానికి చాలా ఇబ్బంది. కొంతవరకు మేము తిరగడానికి కొద్దిగా రోడ్ లాగా చిన్న దారి చేసుకున్నాము, ఆ దారి నుంచి తిరుగుతున్నారు. అలాగే వర్షాకాలం వస్తే మా గ్రామంలో స్కూల్ పరిస్థితిలోనే పిల్లలు అంటే చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అన్నమాట. అందుకు కొంతమంది పిల్లలను పట్టణంలో వెళ్ళి కొన్ని పిల్లలను జాయినింగ్ చేసుకున్నాము. అలాగే పెద్దవాళ్ళు కూడా అంటే ఇప్పుడు అనారోగ్య పరిస్థితిలోకి వస్తే, జబ్బులు కానీ జ్వరాలు కానీ ఇటువంటి కష్టాలు వస్తే మోసుకొని వెళ్ళడం తప్ప ఇంకా మాకు వేరే మార్గం లేదు. ఎందుకైతే ఈ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఒకవేళ మా కొరకు కనికరించి మా రోడ్డును సహకరించి అలాగే మా రోడ్డును కంప్లీట్ చేస్తారనేసి మేము ఎంతో ఆశగా ఉన్నాము అన్నమాట. ఇంతకుముందు గత సంవత్సరంలో అలాగే 2 కిలోమీటర్ వరకు తారు వేస్తామనేసి కొన్ని పెసరబొగ్గు పిక్కలు వేసేసి అది అలాగ వగ్గిస్తామో, వర్షాకాలం కాబట్టి వర్షం వచ్చేసి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయేసి గాతలు అయిపోయింది. అది గొయ్యిలుగా ఇప్పుడు తిరగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకైతే 9 కిలోమీటర్ వరకు అక్కడ కరకవలస వరకు అంటే నడిచి వెళ్ళేసి తర్వాత అంటే నెలకు ఒక్కసారి క్వార్టర్ రైస్ తీసుకొని మోసుకొని రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము అన్నమాట. అలాంటప్పుడు తప్పనిసరిగా ఈ ప్రభుత్వము మాకు న్యాయం చేస్తారని మేము చాలా ఆశగా కోరుకుంటున్నాము. ఎందుకైతే మాకు నీటి కొరకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకైతే తాగడానికి కూడా మాకు సరైన నీటి సౌకర్యాలు కూడా లేదు. ఎందుకైతే ఈ ప్రభుత్వం కొద్దిగా మాకు న్యాయం చేస్తారనేసి మేము కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.